నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యను అభ్యసిస్తూ విద్యార్థుల సంక్షేమం కొరకు పోరాడుతున్న గౌతమ్ శ్రీనివాస్ యాదవ్ను నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించినట్లు తెలియజేశారు. శ్రీనివాస్ నెల్లూరు జిల్లాలోని ఓబీసీ బీసీ విద్యార్థుల సమస్యల పట్ల పోరాడాలని, నిరంతరం వారికి అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లాలో విద్యార్థులు ఏదైనా సమస్యలు ఉన్నాయో వెంటనే సంప్రదించవలసిందిగా కోరారు. సంప్రదించవలసిన వారు ఈ నెంబర్ను 8978069630 సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట యాదవ్, వెంకటేశ్వర్లు, పెంచల స్వామి, ప్రవీణ్, సంతోష్, తేజ తదితర విద్యార్థి నేతలు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు శ్రీనివాస్ యాదవ్. నేను నూతనంగా ఈరోజు ఎంపికయ్యాను నెల్లూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను నమ్మి నా మీద అపార నమ్మకం పెట్టుకొని విద్యార్థుల పోరాటం కోసం నాకు పదవిని కట్టుబెట్టిన మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ యుఎన్ఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి నమ్మకాన్ని ఎప్పుడు నేను వమ్ము చేయనని ఈ సందర్భంగా తెలియజేస్తూ బీసీ విద్యార్థుల కోసం నిరంతరం కృషి చేసి పోరాటం చేస్తానని చెప్పి నెల్లూరు జిల్లాలో ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు హాస్టల్ విద్యార్థులు అయితేనేమి, పేద విద్యార్థులు, బీసీ బడుగు బలహీన విద్యార్థులు చాలామంది ఎన్నో ఇబ్బందులకు గురై ఈ దోపిడీ ప్రభుత్వాలు చేసే అరాచకాలకు తట్టుకోలేక పేదలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి ఇబ్బందులు నా దృష్టికి ఎవరైనా తీసుకొస్తే ఖచ్చితంగా దాని మీద నిలబడి పోరాటం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక్కసారి ఇక్కడికి విచ్చేసిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం వెంకట యాదవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన, నా మీద నమ్మకం పెట్టుకునే అవకాశం ఇచ్చిన మా డాక్టర్ యుఎన్ఆర్ గారికి జాతీయ అధ్యక్షులు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఉప్పర నాగేశ్వరరావు, జాతీయ అధ్యక్షులు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం. ఈరోజు నెల్లూరు జిల్లా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా శ్రీ గౌతమ్ శ్రీనివాస్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. గౌతమ్ శ్రీనివాస్ యాదవ్ గారు మంచి విద్యావేత్త, సౌమ్యుడు, పోరాట స్వభావం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది. నెల్లూరు జిల్లాలోని ఓబీసీ విద్యార్థులందరూ శ్రీనివాస్ యాదవ్ గారిని బాగా తోమి ఓబీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపైన, బీసీ హాస్టల్ విద్యార్థులకు కావాల్సిన సంక్షేమం పైన, బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పైన, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని కళాశాల యాజమాన్యం ఫీజుల విషయంలో వేధిస్తున్నటువంటి విద్యార్థుల పట్ల ఆయన పోరాటం పటిమ చూపి ఆ కళాశాల యాజమాన్యం పైన పోరాటం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున శ్రీనివాస్ యాదవ్ గారికి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు రేపటి తరం బాగుపడాలంటే నేటి తరం పోరాటం చేయాలి. కావున శ్రీనివాస్ యాదవ్ గారికి నేను చెప్పేది ఏంటంటే, మన శరీరంలోని 206 ఎముకలు, 600 కండరాలు కరిగిపోయినా కూడా మనం పోరాటాన్ని వదలకుండా బీసీ విద్యార్థుల పట్ల, బీసీ విద్యార్థినుల పట్ల వారి సంక్షేమం కొరకు, వారి అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేయాలని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. బీసీ విద్యార్థుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా శ్రీనివాస్ యాదవ్ను నియమించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులకి డాక్టర్ యుఎన్ఆర్ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు అతి తక్కువ వయసులో వైద్య విద్య చదువుకుంటూ ఈరోజు విద్యార్థులకు జరుగుతున్నటువంటి సమస్యల మీద ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా ఈరోజు పదవి చేపట్టినటువంటి శ్రీనివాస్ యాదవ్కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల మీద కావచ్చు, హాస్టల్ విద్యార్థుల మౌలిక వసతుల విషయంలో కావచ్చు, ఏదైతే ఈ రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా ఈ విద్యా సంస్థలు విచ్చలవిడిగా పేదల దగ్గర దోచుకుంటూ ఫీజుల రూపంలో
పేదలను ఎంతో ఇబ్బందుకు గురి చేస్తున్నటువంటి ఎన్నో విద్యార్థుల సమస్యల మీద శ్రీనివాస్ నిరంతరంగా పోరాటం చేసి ఈ నెల్లూరు జిల్లాలో విద్యా దోపిడీని అరికట్టే విధంగా శ్రీనివాస్ కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరి విద్యార్థుల సమస్యల మీద కూడా శ్రీనివాస్ కృషి చేసి ఈరోజు వైద్య విద్యలో ముందుకు రావడమే, ఇలాంటి పోరాట లక్షణాలతో ముందుకు రావడమే ఒక గొప్ప విషయం. ఈరోజు వైద్య విద్య చదువుకుంటూ కూడా శ్రీనివాస్ ముందుకు రావడము చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా 24 గంటలు 366 రోజులు శ్రీనివాస్ మీకు అందుబాటులో ఉంటాడు. ఏ విద్యార్థి సమస్య అయినా కూడా శ్రీనివాస్ని, మా ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘాన్ని సంప్రదిస్తే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి, మా జాతీయ నాయకులకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.